టాలీవుడ్ ని డ్రగ్స్ మాఫియా కుదిపేస్తోంది. ప్రముఖుల పేర్లు బయటికి రావడం ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే త్వరలోనే రెండో జాబితాను కూడా విడుదల చేస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించడంతో చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ దుమారం గురించి మాట్లాడడానికి చెన్నై నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ నటులు భానుచందర్. హలో భానుచందర్ గారు. హలో. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? టాలీవుడ్ లో ఇంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఇంకా కొంతమంది పేర్లే బయటకు వచ్చాయి, చాలా మంది పేర్లు రావాల్సి ఉంది అన్నది ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా ఇదే ఇష్యూ మీద ఉంది. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నాకు చాలా బాధ వేసింది ఫస్ట్ వినగానే. ఎందుకంటే ఇంకేదైనా పాపులర్గా మన ఆర్టిస్టులు కానీ మన టెక్నీషియన్స్ కానీ పేరు వస్తే మేము విని ఆనందిస్తాం. కానీ డ్రగ్స్ అనేది చాలా బాధాకరమైన విషయం. దట్ ఈస్ మై రియాక్షన్ వాజ్ వెరీ సాడ్. కానీ భానుచందర్ గారు, మీకేమీ కొత్తగా వచ్చిన వార్త కాదు కదా. డ్రగ్స్ అన్నది ఎంతో కాలం నుంచి ఉన్నదే, అండ్ టాలీవుడ్లో కూడా డ్రగ్స్ ఉన్నాయన్నది ఎంతో కాలం నుంచి వస్తుంది. ఇప్పుడు కేవలం పేర్లు మాత్రమే బయటకు వచ్చాయన్నది మనకు తెలుస్తున్న సమాచారం. నో దీప్తి, యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మొన్న నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మార్నింగ్ మా మిత్రుడు ఫోన్ చేసి TV9 పెట్టు అర్జెంట్గా అన్నాడు. పెడితే ఈ న్యూస్ అనమాట, ఈ టెక్నీషియన్స్ ఆర్టిస్టుల పేరన్నీ. సో ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఎందుకంటే వాళ్ళు మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్, వాళ్ళు ఎందుకు దీనికి బానిసయ్యారనే ఒక సాడ్నెస్. కానీ భానుచందర్ గారు, యూ పర్సనలీ డిడ్ డ్రగ్స్ బిఫోర్. గతంలో మీరు దానికి అడిక్ట్ అయ్యారు, దానివల్ల మీ లైఫ్ కూడా చాలా స్పాయిల్ అయింది అని గతంలో మీరే ఒప్పుకున్నది. దాని నుంచి తర్వాత మీరు బయటకు వచ్చారు, రైట్? సో ఎట్ దిస్ జంక్చర్, సో మనం అర్థం చేసుకోవాల్సింది డ్రగ్స్ ఇస్ నాట్ న్యూ టు ద ఇండస్ట్రీ. No, that time I was not in the industry. That is the funny part. 42 years back, when I was a college student in Mumbai, I was playing for a rock group. I had a band, beat group. I was playing in a hotel called Caesar's Palace in Mumbai. That was when I cultivated drugs. సినీ ఫీల్డ్కి వచ్చాక అసలు దేనికి సంబంధం లేదు. సినీ ఫీల్డ్ రాకముందు నేను చెప్తున్నాను. ఓకే, బట్ దెన్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ అన్న మాట ఎప్పుడు ఎవరి నోటా వినలేదా? No, I don't think. The first shocking news was మొన్న TV9 చూసినప్పుడు. బికాస్ మీరు గతంలో డ్రగ్స్ని యూజ్ చేశారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని దీనికి బానిసగా చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి చాలామంది మీ దగ్గరకు వచ్చి బిజినెస్ చేయడానికి ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బికాస్ ఈజీ యాక్సెస్ ఇండస్ట్రీకి చాలా ఎక్కువగా ఉంటుందేమో. It's not that easy. Let me tell you one thing. Once when I got out of drugs, I got into a bigger drug called martial arts. Yeah, martial arts లో దిగాక నన్ను ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కూడా నన్ను he cannot pull me out. సో నేను మా మిత్రులందరికీ, నా తోటి ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్లీజ్ సే నో టు డ్రగ్స్. టేకప్ మార్షల్ ఆర్ట్స్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డ్రగ్. మీ బ్లడ్లో కొంచెం ముసలా మధ్య వయసు రకం, చిన్న టీనేజర్స్, బాలులు అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. అది చేస్తే మీకు అసలు ఇటువంటి దురాలోచనలు రావు. మీ దేవుడిచ్చిన మీ అవయవాలను మీరు దూషించకుండా హెల్తీగా, హ్యాపీగా బతుకుతారు. భానుచందర్ గారు, వి అప్రిషియేట్ యువర్ విల్ పవర్ అండ్ డిటర్మినేషన్. కానీ డ్రగ్స్ నుంచి బయటపడడం ఈజ్ ఇట్ దాట్ ఈజీ? మీరు ఎంత స్ట్రాంగ్ బిల్డ్గా ఉండుంటే దాని నుంచి బయటకు వచ్చి ఉంటారు. బికాజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఎవరైతే లోగా ఉన్నారో, మంచి కెరియర్ని చేయలేకపోతున్నారో, వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు అన్న వార్త బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది? వాళ్ళు బయటకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎలా అది సాధ్యం అవుతుంది? కరెక్ట్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక డిప్రెసింగ్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఎవడో మన ఫ్రెండ్ ఎవడో తీసుకో గురు, బ్రహ్మాండంగా ఉంటుంది, మీ 7వ స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది అని చెప్తాడు. కానీ ఆ డ్రగ్ తీసుకున్నాక అప్పటికి తాత్కాలికంగా కొంచెం టెంపరీగా కొంచెం ఇది ఉన్నా కూడా మళ్ళీ ఆ డ్రగ్ పవర్ తగ్గిపోయినప్పుడు మన ఉండే డిప్రెషన్ కంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో దిస్ డ్రగ్స్ విల్ లీడ్ టు అల్టిమేట్ డిప్రెషన్ అండ్ యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే జస్ట్ సే నో టు డ్రగ్స్. హ్యాపీగా మంచి ఎక్సర్సైజ్ చేసుకుని, ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి, చల్లటి గాలి చక్కగా బ్యూటిఫుల్గా పీల్చి స్నానం చేసి, అలా ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ యోగా అనమాట. మార్షల్ ఆర్ట్స్ ఇస్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ యోగా.
బాడీ మైండ్ అండ్ సోల్ కోఆర్డినేషన్. అది చేస్తే మనకి ఆ డిప్రెషన్ రాదు, అసలు మనకి ఆ టు సైడ్ ధ్యాస కూడా వెళ్ళదు. అది నీడ్స్ లిటిల్ బిట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది బిగినింగ్. పక్కన అంటే మనం మరీ మన చుట్టూ ఫ్రెండ్స్ ఉండి చెడు సాహసాలు ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చెప్పలేం, కానీ లేకపోతే దిస్ డిప్రెషన్ కెన్ బి ఈజీలీ రిమూవ్డ్. నేను వెన్ ఐ వాజ్ టేకింగ్ డ్రగ్స్ ఐ వాజ్ అల్టిమేట్. బాంబే బ్లాక్ కానీ, పర్పుల్ హేస్ కానీ, ఎల్ఎస్డిఎల్ కానీ, హెరాయిన్ కానీ, ఇవన్నీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వే బ్యాక్ ఇన్ 72, 73, 74, 72, 73, 74, before I could come to the industry. Then after taking the beautiful drug called martial arts, తీసుకున్నాక it changed my career, it changed my personality, it gave me immense power, immense concentration. రైట్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోల పేర్లు బయటకు వస్తున్నాయి. యూత్ కేవలం ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే కాదు, బయట స్కూల్ పిల్లలకు కూడా ఈ డ్రగ్స్కి ఎడిక్ట్స్గా మారుతున్నారు అన్న వార్తలు దే ఆర్ వెరీ అలార్మింగ్. సో దాని గురించి మీ రియాక్షన్ ఏంటి? అదే నాకు బాధగా ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో మనం తీసుకుంటున్నాం అనుకున్న డ్రగ్స్, మనం డ్రగ్స్ తీసుకుంటే మనమే పతనం అయిపోతాం. కానీ చిన్నారి బాలులు రేపటి పౌరులు వాళ్ళు కూడా ఇలా అలవాటు అవుతే ఇట్ ఈస్ వెరీ సాడ్. బికాస్ ది యంగ్స్టర్స్ షుడ్ కమ్ అవుట్ విత్ ఫుల్ ఎనర్జీ. మన దేశాన్ని కాపాడగలిగే శక్తి ఒక సోల్జర్గా రావాలి. ఒక బ్యూటిఫుల్గా ట్రైన్ అయ్యి, బ్యూటిఫుల్ మార్షల్ ఆర్ట్స్ కూడా ట్రైన్ అయ్యి, బాడీ మైండ్ అండ్ సోల్ కోఆర్డినేషన్ తోటి పర్ఫెక్ట్ జెంటిల్మెన్గా లాగా ఎదగాలి, బ్యూటిఫుల్ లేడీ లాగా. అంతేగాని ఈ డ్రగ్స్ ఇస్ నాట్ ద ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. మీరు ఇంకా డిప్రెస్ అయిపోతారు. పానిచంద్ర గారు, మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది టాలీవుడ్ లో డ్రగ్స్ అన్న విషయం తెలిసిన వెంటనే చాలా సర్ప్రైజ్ అయ్యానని మీరు అంటున్నారు. కానీ చాలా మంది ప్రముఖులు దీని గురించి మాట్లాడారు. కొంతమంది ఓపెన్ గా, కొంతమంది కేవలం డ్రగ్స్ సేవించడమే కాదు వ్యాపారం కూడా చేసే వాళ్ళు ఉన్నారని మురళీమోహన్ లాంటి వాళ్ళు చెప్పారు. అలాగే అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఒక 10-15 మందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇస్తున్నాను అంటూ కూడా ఆయన కూడా మాట్లాడారు. సో ఇట్స్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ అందరికి చాలా క్లియర్ గా అర్థమవుతోంది. బట్ దెన్ అది ఒకళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఒకళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు టోటల్గా ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది, ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ తెస్తోంది. సో ఏంటి సొల్యూషన్? అవును, ద సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ ఫస్ట్ ఎవరైతే డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని పిలిచి యూ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ దెమ్ అండ్ ఫైండ్ అవుట్ how many of them are really involved, because sometimes big names can be used by others to take advantage. ఎవరో కొంతమంది చేసి వాళ్ళు పెద్ద పేర్లు ఉంటే మనం కూడా తప్పించుకోవచ్చని ఆ పేర్లు లింక్ చేసి అలా చేసుకోవచ్చు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, హౌ మెనీ పీపుల్ ఆర్ రియల్ ఇన్వాల్వ్డ్, అండ్ మోర్ దెన్ ద ఇన్వాల్వ్మెంట్ ఇన్ టేకింగ్ డ్రగ్స్, how far they are supplying drugs to these schools and institutions and college campuses. That's more important, because our country should be strong, our country should be amazing. అండ్ దట్స్ వై నేను ఇప్పుడు డ్రగ్స్ గురించి ఇప్పుడు కాదు, నేను ఒక 5 years నుంచి చాలా టీవీల్లో, ఈటీవీ కానీ లేకపోతే మన సాక్షి టీవీ కానీ అన్నింటిలో నా డ్రగ్స్ లైఫ్ అనేది చాలాసార్లు చెప్పాను. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఇండస్ట్రీలో ఆర్టిస్టులు రాగానే ఇప్పుడు డ్రగ్స్ అని పెద్ద ఇచ్చేస్తున్నారు. ఐ టోల్డ్ దెమ్ 5 years back, యూ గో ఇన్ టు మార్షల్ ఆర్ట్స్, యూ డూ మార్షల్ ఆర్ట్స్, విల్ బీ ఫెంటాస్టిక్. ఈ డ్రగ్స్ అనేది ఇట్ గేవ్ మీ బ్యూటిఫుల్ కెరియర్, ఇట్ గేవ్ మీ లైఫ్, ఇట్ గేవ్ మీ హెల్త్ అని క్లియర్గా 5 ఏళ్ల క్రితమే చెప్పాను. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, బికాస్ దిస్ ఇష్యూ నెవర్ కేమ్ అప్. ఇప్పుడు టాలీవుడ్ లో డ్రగ్స్ ఉన్నాయి, పానిచంద్ర గారు, టాలీవుడ్ లో డ్రగ్స్ ఉన్నాయన్న విషయం ఎప్పటి నుంచో ఉన్నప్పుడు ముందుగానే జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది అన్నదే మీ అభిప్రాయం? ప్లీజ్ కమ్ అగైన్. ఎప్పటి నుంచో ఇలా డ్రగ్స్ కి చాలా మంది బానిసలుగా మారుతున్నారు అన్నప్పుడు ముందు నుంచే జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అన్నదా మీ అభిప్రాయం? అంతే కదా మరి. న్యాచురల్ ఇలాంటి డ్రగ్స్ ఇండస్ట్రీని ఎఫెక్ట్ అయ్యేటట్టయితే నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను కదా, ఇప్పుడు మంటలో వేలు పెడితే కాలుతుంది, నా వేలు పెట్టాను కాలింది, సో మీరు కూడా పెట్టదే మీ వేలు కూడా కాలుతుంది అని ఇప్పుడు 5 years బ్యాక్ నుంచి డ్రగ్స్ గురించి చాలాసార్లు చెప్పాను. మీ డ్రగ్స్ గురించి చాలాసార్లు చెప్పారు, కానీ ఇప్పుడు ఇంత పెద్ద ర్యాకెట్ ఉంది, చాలా మంది సెలెబ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫస్ట్లీ జనం హీరోస్ ని ఒక ఆశ్చర్యపడండి, ఐఎమ్ ఇట్సెల్ఫ్ స్టన్డ్, నేను స్టన్ అయిపోతున్నాను. ఇదేంటి అసలు మన తెలుగు దీంట్లో అసలు ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్, ఈ కొకేన్ లాంటివి అవన్నీ ఎలా వచ్చినాయి అనేది ఇట్స్ మైండ్ బాగ్లింగ్ రియల్లీ. నిజంగా సినిమా తారల్ని హీరో పర్సనాలిటీలుగా భావించి వెదర్ దే ఆర్
లైక్ దాట్ ఆన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ అనేది పక్కన పెడితే వాళ్ళని ఆన్ స్క్రీన్ చూసి రియల్ లైఫ్లో కూడా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు ఈ రకంగా ప్రముఖుల పేర్లు బయటికి వస్తే ఏం మెసేజ్ వస్తుంది సొసైటీకి? మెసేజ్ రావడం అంటే వాళ్ళే చేస్తున్నప్పుడు మనం చేయడానికి ఏంటి? అండ్ ద యంగ్స్టర్స్, ద టీనేజర్స్, ద ఇన్నోసెంట్ లిటిల్ కిడ్స్, దే విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ద ఐడల్స్ కదా. సో వీ మస్ట్ బి ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ ఫ్యాన్స్, అండ్ దట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సీ ద డిప్రెషన్ డజంట్ గెట్ ఇట్ యువర్ మైండ్. చాలా మందికి నోటీసులు వెళ్ళాయని వాళ్ళే ఒప్పుకున్నారు, ఇంకొంతమంది మాకు నోటీసులు రాలేదు అనే విషయం చెప్తున్నారు. అండ్ వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అయ్యున్నారా లేదా అన్నది రేపు పొద్దున తెలుస్తుంది. బట్ దెన్ ఎన్టీఆర్ లాంటి ఒక ఆర్టిస్ట్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఆన్ స్క్రీన్ కూడా పొరపాటును కూడా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ లాంటివి చేయకూడదు అని ఒక నియమాలు పెట్టుకున్న అలాంటి ఆదర్శవంతమైన నటులని ఒకవైపు చూస్తూ ఇంకోవైపు ఇలాగా డ్రగ్స్కి బానిసలుగా ఇండస్ట్రీలో చాలామంది మారుతున్నారన్న వార్త ఇంకోవైపు వింటుంటే ఏమనిపిస్తుంది? చెప్పారు కదా, బాధ బాధ బాధ, అంతకంటే ఏం లేదు. నేను అదే మా ఎంజీఆర్ గారు, మన తమిళనాడులో ఎంజీఆర్ గారు సినిమాలో కానీ స్క్రీన్ మీద కానీ ఒక సిగరెట్ కాల్చడం కానీ మందు తీసుకోవడం కానీ ఇప్పుడు ఎన్నడూ మీరు వినరు. ఒక్క గూండికి తప్పితే ఒక్క సినిమాలో ఈ జస్ట్ స్మోక్స్ వన్ అంతే. అప్పటి నుంచి కంప్లీట్గా అసలు సిగరెట్స్ కానీ మందు కానీ ఉండదు. పైగా వారి ప్రతి పాటల్లోనూ ఏదో మెసేజ్ ఉంటుంది పిల్లలకి, అది మంచి గుడ్ మెసేజ్ అనమాట. That is why he's called Vadyare. Vadyare ante teacher who preaches good things. So we must cultivate and develop those good things in our system. కానీ ఎప్పుడైతే ఈ పేర్లు బయటకు వచ్చాయో ఎవరితో అయినా మీరు మాట్లాడడానికి ప్రయత్నించారా? అసలు ఎవరెవరు నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం మీ సైడ్ నుంచి మీరేమైనా చేశారా పర్సనల్గా? నేను ఏం చేయలేదమ్మా. జస్ట్ డే ఫస్ట్ డే ఓన్లీ హర్డ్ అబౌట్ దిస్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ ట్రూ, హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మనం ఏం తెలియకుండా ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ రకరకాల వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి. కేవలం చిన్న తలకాయల్ని మాత్రమే బయటికి తీసుకొచ్చారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మహామహులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళ పేర్లు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆర్ యు ష్యూర్? హౌ ఫార్ ఇస్ దిస్ ట్రూ? ఐ మీన్ రూమర్స్ ఎప్పుడు ఉంటాయి. ప్రతిదానికి ఇది కాదా, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ప్రతిదానికి రూమర్స్ ఉంటూనే ఉంటాయి. బికాస్ హౌ ఫార్ ఇస్ ఇట్ ఆథెంటిక్, హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? ఎస్, దాట్స్ ద క్వశ్చన్. ఇప్పుడు మేము పోస్ట్ చేస్తున్న క్వశ్చన్ అదే, బికాస్ యూ ఆర్ అన్ ఇండస్ట్రీ పర్సన్. ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే బయటకు వచ్చాయో, బీట్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ ఆర్ ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు, డైరెక్టర్స్ కానీ, వాళ్ళు పర్సనల్ గా మీకు తెలుసా? వాళ్ళలో ఎవరైనా ఇలాంటి వైపు దృష్టి సారించినట్టు, అట్రాక్ట్ అయినట్టు మీకు ఏమైనా తెలుసా? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ ఆల్సో. ఐ స్వేర్ ఆన్ గాడ్, ఇప్పుడు ఈ విషయం, ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు నాకు ఐఎమ్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దిస్. అది రావడమే నాకు రియల్లీ షాకింగ్. ఇదేంటి అది మన తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఏంటి వీళ్ళు అక్కడ? ఇప్పుడు హాలీవుడ్లో ఆర్టిస్టులు లైక్ హూ ఇస్ దట్ సన్ ఆఫ్ మార్టిన్ షీన్, చార్లీ షీన్, వాళ్ళందరూ డ్రగ్స్ కొకేన్ తీసుకోవడం అనేది వాళ్ళకి అలవాటు. అక్కడ విన్నాం. కానీ మన ఇండస్ట్రీలో ఇంత హాలీవుడ్ లాగా అడ్వాన్స్ అయిపోయి వీళ్ళు కూడా కొకేన్, ఈ డౌనర్స్, ఎల్ఎస్డీస్ అన్ని తీసుకుంటున్నారని ఫస్ట్ టైం ఐఎమ్ రియల్లీ షాక్డ్ అండ్ అమేజ్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ కల్చర్ అనేది. అసలు ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచన ఎలాంటి సమయంలో చేస్తాడు? ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు డ్రగ్స్ వైపుకి ఆలోచన చేస్తారు? చెప్పండి. వెరీ గుడ్ క్వశ్చన్. What I feel is it depends on the it depends on the friends that you move. చెడు సావాసం. ఇప్పుడు డిప్రెస్ అయిపోయి కూర్చుంటే ఏం గురు డల్గా ఉన్నావు, రెండు పెగ్గులేద్దాం అంటే, పెగ్గులు కాదు గురు, ఇంకో బ్యూటిఫుల్ ఉంది, ఒక చిన్న వైట్ పౌడర్ వచ్చింది, దాన్ని అలా ఒకసారి అలా పీలిస్తే 7 రోజులు 7వ స్వర్గం కనిపిస్తుంది నీకు. అలా ఉండే కొంతమంది ఫ్రెండ్స్ వల్ల అది అలవాటు అవుతుంది. అలవాటు అయ్యాక ఫస్ట్ టైం ఏదో అనిపించినా కూడా ఆ కిక్ వల్ల అరే ఇది మళ్ళీ బాగుంది, ఆ కిక్ వచ్చి డిప్రెషన్ అయ్యేటప్పుడు మళ్ళీ కావాలనిపిస్తుంది, మళ్ళీ ఇంకొచ్చి తీసుకొని మళ్ళీ కావాలనిపిస్తుంది. అలాగే స్లోలీ గెట్ ఇన్ టు దిస్. వన్స్ యూ గెట్ ఇన్ టు దిస్, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ని ఎవరు ప్రిఫర్ చేస్తారంటారు? అవకాశాలు లేక ఎంతో కష్టపడుతున్నప్పటికీ మంచి అవకాశాలు రాక, మంచి పేరు రాక, మంచి హిట్స్ రాక సతమతం అవుతున్న వాళ్ళ, లేకపోతే మంచి సౌండ్ పార్టీస్ వీటిని ప్రిఫర్ చేస్తాయా? హౌ ఇస్ ఇట్? నో, ఇట్ కుడ్ బి పాసిబుల్ బై బోత్. డిప్రెస్ అయిపోయిన వాళ్ళు ఇంకేమంటారా లైఫ్ నాకు ఈ కిక్లో ఎలా తీసుకుని అని ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది వచ్చి ఎంజాయ్మెంట్ కోసం కమ్ ఆన్ లెట్స్ హావ్ జస్ట్ ఫన్ ఫర్ వైల్.
అన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ అస్యూమింగ్. బట్ మీకు వర్క్ లేకపోతే ఇది తీసుకోవడం వల్ల మీకు వర్క్ వస్తుంది అనుకుంటున్నారా? యూ ఫీల్ బై టేకింగ్ డ్రగ్స్ యూ విల్ గెట్ మోర్ ఫిల్మ్స్ ఆర్ మోర్ వర్క్? నథింగ్. You will feel more depressed and you will become more addicted to this, and your health will start deteriorating by the day. Finally it will make you a garbage. కానీ డ్రగ్స్ వ్యాపారులు, సప్లయర్స్ ఒక పార్టీని ఎలా పడతారు, అలాగా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని ట్రాప్ చేయడం, వాళ్ళకి డ్రగ్స్ని అలవాటు చేయడం ఈజీనా కాదా? That is the thing. So what they do is, ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎండార్స్ చేయడం, మామూలు అతను ఎండార్స్ చేయడానికి, నువ్వు ఒక సినిమా యాక్టర్ ఎండార్స్ చేయడానికి తేడా అవుతుంది కదా. ఇప్పుడు టీవీలో మనకి యాడ్స్ వస్తున్నాయి, పలానా యాడ్ అమితాబ్ బచ్చన్ గారు ఎండార్స్ చేశారంటే దాని విలువ వేరు, లేకపోతే షారుఖ్ ఖాన్ ఎండార్స్ చేశారంటే దాని విలువ వేరు, మామూలు ఎండార్స్ చేస్తే దాని విలువ వేరు. సో ఈ డ్రగ్స్ అనేది ఒక ఆర్టిస్టుల ద్వారా వస్తే మనకు పెద్ద పెద్ద పార్టీలు దొరుకుతాయి అని అయి ఉండొచ్చు. దట్స్ అ వెరీ గుడ్ పాసిబిలిటీ ఆఫ్ దట్. కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం. yes దాని గురించి ఇంకా చెప్పదలుచుకున్నారా? అదే చెప్తున్నారు. సో వెన్ పాపులర్ పర్సనాలిటీస్ స్టార్ట్ అడ్వర్టైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ అండ్ ఈవిల్ ప్రొడక్ట్స్, దెన్ సొసైటీ విల్ స్టార్ట్ కానీ ఇది పబ్లిక్ గా చేసేది కాదు కదండి. ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకోవాలనే ప్రయత్నిస్తారు. వాళ్ళ పేర్లు డ్రగ్స్ కి అడిక్ట్ గా, డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని బయటికి రావడం ఎవరికి ఇష్టం ఉండదు. So they'll try to keep it confidential. So why should they keep it confidential? Why should they attempt that thing in the first place? అలాంటి ఇప్పుడు టుమారో మన పిల్లలు, they go to school, they could be addicted to drugs, and only then you will realize what a big mistake I made. I'm entertaining evil to the society. సో అన్నది మన దాకా వస్తే కానీ మనకు తెలియదు. సో మన పిల్లలు హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే యూ ప్లీజ్ సజెస్ట్ ఎ బ్యూటిఫుల్ డ్రగ్ కాల్డ్ మార్షల్ ఆర్ట్స్. టేక్వాండో కానీ, జీట్ కొనేది జూడో కానీ, కరాటే కానీ, యూ ఇంట్రడ్యూస్ దట్. అండ్ ఐమ్ టెలింగ్ యూ, ద హోల్ కంట్రీ నీడ్స్ రైట్ నౌ ఏ డ్రగ్ కాల్డ్ మార్షల్ ఆర్ట్స్. హోల్ కంట్రీ. మీకు జపాన్ కానీ, చైనా కానీ వెళ్తే అక్కడ అందరూ ప్రతి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 o'clock పార్క్ వెళ్తే, లేకపోతే ఈవినింగ్ పార్క్ వెళ్తే, ఎవ్రీబడి అబౌట్ 500 to 1000 people keep practicing Tai Chi, the art of breathing, inhaling, breathing, which makes your cells very strong. మన రక్త కణాలని, ఎర్ర కణాలు, తెల్ల కణాలు ఉంటాయి కదా, వాటిలో ఫుల్గా ఆక్సిజన్ వెళ్ళి మనం పవర్ఫుల్గా, కాన్ఫిడెంట్గా, మన బ్యూటిఫుల్ యాటిట్యూడ్తో పెరుగుతాం. వై డోంట్ దే డూ దట్? దయచేసి నా మోడీ గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మేక్ ఇట్ అ మస్ట్ టు ఇంట్రడ్యూస్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ ఎవ్రీ స్కూల్, ఇన్స్టిట్యూషన్, సాఫ్ట్వేర్ సెంటర్స్, ఎనీవేర్. యూ ఇంట్రడ్యూస్ మార్షల్ ఆర్ట్స్ just half an hour a day and see how the entire society changes. భానుచంద్ర గారు, ఇప్పటికీ కొంతమంది సినిమా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళలో ఎంతమంది నిజంగా యూజ్ చేస్తున్నారు అన్నది మనకు ఖచ్చితంగా తెలియదు. బట్ దెన్ మేబీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది. బట్ దెన్ కొంతమంది నిజంగా డ్రగ్స్ కి బానిసలైన వాళ్ళు ఉండుంటారు ఇండస్ట్రీలో. వాళ్ళ పేర్లు బయటకు వచ్చి ఉండొచ్చు, వచ్చి ఉండకపోవచ్చు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఏం చెప్తారు? అదే వాళ్ళ ప్లీజ్ సే నో టు డ్రగ్స్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది బయటకు రావడం పెద్ద కష్టం కాదండి. ఇట్స్ నాట్ ఇది బ్రహ్మ విజయం కాదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, యూ విల్ హ్యావ్ టు ఒక నిగ్రహ శక్తి లాంటిది ఒకటి చేసుకుని, నో ఐ విల్ నాట్ సే, ఐ విల్ నాట్ టచ్ ఇట్ అని కొంచెం ఎనీ ఫార్మ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి 3-4 రోజులు కష్టంగా ఉంటుంది. తర్వాత 1 week తర్వాత మీరే ఎవరైనా అక్కడ 10 అడుగుల దూరంలో సిగరెట్ కలిస్తే, ఢిల్లీ కాల్చోయా, ఇరిటేటింగ్గా ఉంది అంటారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే నా రియల్ లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్స్. కానీ వన్స్ ఇన్ ఏ వైల్ డ్రగ్స్ తీసుకోవడం కూడా ఎంత ప్రమాదకరం అంటారు. కొంతమంది జస్ట్ ఫర్ ద ఫన్ ఆఫ్ ఇట్, ఒకసారి దాన్ని రుచి చూడాలి, అసలు ఆ మత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, అందరూ దీని గురించి ఎందుకు చెప్తారు ఇంతలాగా, లెట్స్ ట్రై ఇట్ అని ఆలోచన చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ అలా ఒక్కసారి మీ లైఫ్ రిస్క్ చేసుకోవడం కూడా ఎంత ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఉంటాయంటే మీరేం చెప్తారు? ఉంటాయి కాదు, డెఫినెట్గా ఉన్నాయి. ఇఫ్ యూ ట్రై ఇట్ వన్స్, you will say, why not I try it again? Tomorrow is a fantastic occasion, celebrate చేద్దాం. కొంచెం ఎక్కువ అలాగే అదే ఊబిలో దిగినట్టు అనమాట. ఊబిలో కాలు పెట్టాం అనుకోండి, మెల్లగా ఫస్ట్లో అవుతున్నప్పుడు మనకు తెలీదు, సడన్గా చూసుకుంటే మనం సగం దాకా వెళ్ళిపోతాం. దెన్ ఇట్ ఇస్ టూ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే చాలా మందిని రకరకాలుగా కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఇంకొంతమంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వస్తాయంటున్నారు. వన్స్ గవర్నమెంట్ యాక్షన్ చాలా సీరియస్గా కొనసాగితే
దాని రిజల్ట్ డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటుంది. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఆల్ ఇండియా గవర్నమెంట్ టు ఇంట్రడ్యూస్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ ఎవ్రీ స్కూల్, ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, ఇన్ ఎవ్రీ సాఫ్ట్వేర్ సెంటర్, ఎవ్రీవేర్. దానికి దెర్ ఇస్ నో ఏజ్ బ్యారియర్. లైక్ జపాన్, ఐ థింక్ దట్స్ ద సెకండ్ స్టెప్ కదండి. సో ఇనిషియల్ గా ఇప్పుడు మనం డ్రగ్స్ ర్యాకెట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది ఫుల్ గా బస్ట్ అవ్వాలంటే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తరఫు నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది? అది ఫస్ట్ కట్ చేయాలి. రూట్స్ మస్ట్ బి కట్, because they'll be flowing from all over place, from Cuba, from Afghanistan, from so many other places. So all these places should, from Colombia, this heroin and everything comes from poppy and flower lo chestaranu anamata. So all this should be curtailed and they should be banned. అది ప్రభుత్వం తరపు నుంచి, ఇండస్ట్రీ తరపు నుంచి రేపు పొద్దున ఫలానా వాళ్ళు యూజ్ చేశారని ఖచ్చితంగా తేలిన తర్వాత వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇండస్ట్రీ నుంచి? తీసుకున్న వాళ్ళ మీద యాక్షన్ కాదు, యూ మస్ట్ ఫస్ట్ గివ్ దెమ్ ఎ వార్నింగ్. వాళ్ళు ఏదో తెలియక చేశారో లేకపోతే ఏ సర్కమ్స్టెన్స్లో చేశారో అనేది ఇట్ ఇస్ నాట్ అ క్రైమ్, బట్ ఇఫ్ యూ సప్లై ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. You can give him capital punishment also, that's different matter. But people who are succumbed by taking this drug, to err as human, nobody is perfect in this world. So if he did a mistake, alcohol kuda first time ఎవరు తీసుకున్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు చంపేయం కదా. సో డ్రగ్స్ కూడా పొరపాటు తీసుకుంటే they can easily rectify themselves అంటాను నేను. See, look at me, నేను ఒక అస్థిపంజరంలాగా తయారాను. అక్కడి నుంచి నేను how I came back to normality. సో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఒకసారి వార్నింగ్ ఇచ్చి ఒకసారి సెషన్స్ తీసుకుని నెక్స్ట్ టైం గివ్ దెమ్ స్ట్రిక్ట్ వార్నింగ్, సే కీప్ అవే ఫ్రమ్ దిస్, అండ్ దెన్ ఆల్సో ఇఫ్ దే గో అహెడ్ విత్ దిస్, దెన్ యూ కెన్ టేక్ ద నెక్స్ట్ స్టెప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎస్ రైట్ భానుచంద్ర గారు, పాయింట్ టేకన్. సో ఫైనలీ సే నో టు డ్రగ్స్ అన్నది ది స్లోగన్ ఆఫ్ ద డే అన్నది మీ మాటగా మాకు అర్థమవుతుంది. సో ఇప్పటికే చాలా మంది పేర్లు రైట్. సో ఇప్పటికే చాలా మంది పేర్లు బయటికి వచ్చి ప్రకంపనలు రేపుతున్నాయి, ఇంకా చాలా మంది పేర్లు బయటికి రావాల్సి ఉంది అంటున్నారు. సో అదే గనక నిజమై ఇంకొన్ని పేర్లు వస్తారు ఖచ్చితంగా చాలా ఆందోళనకరమైన విషయమే. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి ఫిల్మ్ స్టార్స్ వరకు ఎవరు కూడా డ్రగ్స్ కి ఎడిక్ట్ కాకూడదు అన్నదే ప్రతి ఒక్కరూ కోరుకుంటుంది. ఈ విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఇక సినిమా స్టార్స్ విషయంలో తమ లైఫ్ ని తామే రిస్క్ చేసుకోకూడదు అన్నది తోటి నటులు ఇస్తున్న సలహా. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.